శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చిరుత సంచారం కలకలం రేపింది. సమీపంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలోకి చొరబడింది. చిరుత పులి అక్కడ సంచరించిన దృశ్యాలు పాతాళగంగ మెట్ల మార్గంలో ఇంటి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనతో ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం సిబ్బంది అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అనౌన్స్ చేయించారు. కాగా చిరుత నేరుగా ఇంట్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగల్లులో 2 చిరుతల సంచారం కలకలం రేపుతోంది. సమీపంలో కొండ ప్రాంతాల్లో నుంచి రాత్రి సమయాల్లో గ్రామంలోకి వచ్చేందుకు 2 చిరుతలు ప్రయత్నించాయి. కుక్కలు మొరగటంతో గమనించిన స్థానికులందరూ కర్రలతో శబ్దం చేస్తూ బాణాసంచా పేలుస్తూ చిరుతలను కొండల్లోకి వెళ్లిపోయేలా చేశారు. ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని జీవనం గడుపుతున్నామని, పట్టించుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు సలహాలతోనే సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు జన సంచారంలో చిరుతలు ఏ విధంగా బయట తిరుగుతున్నాయో. పాతాళగంగ సమీపంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు స్క్రీన్పై ఓ వైపు చూస్తూ ఉన్నాం. అలాగే కర్నూలు జిల్లా గౌడగల్లులో 2 చిరుతలు జనావాసాల మధ్యలోకి వస్తే స్థానికులు కర్రలతో అలాగే బాణాసంచాతో వాటిని బెదరగొట్టి అడవుల్లోకి పంపిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రాత్రంతా పహారా కాసి వారు ఆ చిరుతల్ని బయటకు పంపించిన దృశ్యాలు. స్థానికులంతా భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. మా కరెస్పాండెంట్ లోకేష్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకేష్, చిరుత సంచారం అనేది జనావాసాల్లోకి రావటం మనం గమనించవచ్చు. అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, సలహాలకే పరిమితం అవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, మీరు చెప్పిన విధంగానే యొక్క అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుతల సంచారం అనేది ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గంలో యొక్క చిరుతపులి సంచారం అనేది జరుగుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలతో పాటు భక్తులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. గతంలో కూడా ఈ యొక్క మెట్ల మార్గంలోనే ఒక ఇంట్లోకి దూరి కుక్కని చంపి దాన్ని నోటిలో పెట్టుకొని వెళ్లిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ చిరుత సంచారం ఎక్కువగా ఉందని చెప్పి అటవీ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ ఏమాత్రం పట్టించుకోలేని పరిస్థితి. కేవలం వారి యొక్క సూచనలకు మాత్రమే పరిమితమైన పరిస్థితి. శ్రీశైలంలోని పాతాళగంగ మెట్ల మార్గంలో యొక్క చిరుత సంచారంతో స్థానిక ప్రజలతో పాటు భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ యొక్క ఆలయ అధికారులు ఆ యొక్క మెట్ల మార్గంలో వెళ్లేవారు ఖచ్చితంగా యొక్క సూచనలను పాటించాలంటూ మైక్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కానీ ఆ యొక్క చిరుతని బంధించి అడవిలో వదిలే పరిస్థితి కనపడలేని పరిస్థితి. మరొక పక్క ఈ యొక్క కర్నూలు జిల్లాలోని కొసిగి మండలం గౌడుకల్లు గ్రామంలో 2 చిరుత పులులు యొక్క గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశాయి. ఆ నేపథ్యంలో అక్కడ కుక్కలు మొరగడంతో స్థానిక ప్రజలు అలర్టయ్యి ఆ కేకలు వేయడంతోనే ఆ చిరుత పులులు మళ్ళా లోపలికి వెళ్లిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క సందర్భంలో అటవీ శాఖ అధికారులకు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు సూచనలు ఇస్తున్నారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో చిరుతపుల్లలో భయం నుండి ప్రజలను కాపాడే పరిస్థితి అయితే ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనపడటం లేదు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.